హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న హోల్ డిగ్ చేస్తున్నా. ఇది ఎందుకు చేస్తున్నా అనంటే, నేను ఇంట్లో చెప్పాను కదా ఇంతకుముందు చాలా వీడియోస్లో, నేను ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకుంటాను ఆర్గానిక్ వేలో అని చెప్పేసి. నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కడైతే ప్లాంట్స్ లేవో అక్కడ నేను చిన్న హోల్ డిగ్ చేసుకుంటున్నాను. నార్మల్గా కొంచెం ప్లాంట్స్ పెద్దగా అయ్యాక కూడా మధ్యలో మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, అట్లాంటి ప్లేస్లో కూడా చిన్న చిన్నగా హోల్ డిగ్ చేసుకుంటాను. ఇది ఇక్కడ చూడండి, అన్ని ప్లాంట్స్ ఉన్నాయని నేను ఈ సైజ్ హోల్ డిగ్ చేసుకున్నాను వాటికి ఎఫెక్ట్ అవ్వకుండా. సో డిగ్ చేసుకొని నా దగ్గర కంపోస్ట్ లీవ్స్ ఉన్నాయి, కొంచెం కంపోస్ట్ బిన్లో వేసినవి. ఆ లీవ్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ వేస్తున్నాను. నేను ఇట్లా లీవ్స్ వేస్తాను, కిచెన్ వేస్ట్ ఏది ఉంటే అది వేస్తూ ఉంటాను. కిచెన్ వేస్ట్ అయితే మాత్రం ఎవ్రీ వీక్ కలెక్ట్ చేస్తాను. కలెక్ట్ చేసేసి వీక్ కిచెన్ వేస్ట్ మొత్తం ఇట్లానే హోల్ దవ్వేసి దాంట్లో పెడతాను. నార్మల్గా అయితేనేమో వింటర్లో ప్లాంట్స్ ఎక్కువ ఏం పెట్టం, కొన్ని వెజిటబుల్సే పెరుగుతాయి కదా వింటర్లో. సో అప్పుడు ఏం చేస్తాను, చాలా ప్లేస్ ఖాళీ ఉంటుంది కాబట్టి ఇట్లా చాలా పెద్ద పెద్ద గుంతలు తవ్వేసి దాంట్లో లీవ్స్, కిచెన్ వేస్ట్ అవంతా వేసేసి పైనుంచి మట్టి వేసేస్తాను. అది ఏంటంటే మంచిగా మనకు సమ్మర్ వచ్చేసరికి మంచిగా తయారవుతాయి, సాయిల్ అంతా రిచ్గా. ఇది చూడండి, ఇది పీస్ ప్లాంట్. ఆల్రెడీ ఇంకా పీస్ అయిపోయాయి, అందుకని చెప్పేసి తీసేసిన. ఒక 6-7 ప్లాంట్స్ ఉన్నట్టున్నాయి, చాలా పీస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇది కూడా తీసేసి ఈ ప్లేస్లో కూడా నేను మంచిగా కంపోస్ట్ కోసం అని చెప్పేసి తయారు చేసుకుంటున్నాను. నార్మల్గా కంపోస్ట్ బిన్లో చాలామంది చేసుకుంటూ ఉంటారు, లైక్ ఒక లేయర్ ఆఫ్ కిచెన్ వేస్ట్ అన్న, ఎండిపోయిన లీవ్స్ అన్న వేసేసి పైనుంచి ఒక లేయర్ ఆఫ్ సాయిల్, మళ్ళీ తర్వాత కిచెన్ వేస్ట్, మళ్ళీ సాయిల్ అట్లా వేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఇంకా డైరెక్ట్ గ్రౌండ్లోనే ఇట్లా కిచెన్ వేస్ట్ లీవ్స్ అవన్నీ చేసుకుంటాను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఇట్లా చేసినా బాగానే ఉంటుంది, అట్లా అయినా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఒక 1 వీక్, ఇది ఇప్పుడు ఎండాకాలంలో కదా నేను చేసేది, సో అందుకని ఒక 1 వీక్ ఉంచేస్తే అప్పుడు అది మనకి 1 వీక్ తర్వాత ఇంకా ఆ మట్టి పై నుంచి ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఎండాకాలం అయితేనేమో చాలా తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. సో చలికాలం అయితేనేమో ఒక 6 మంత్స్ అట్లా 5 మంత్స్ కంపోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, ఎందుకంటే ఎండ ఉండదు కాబట్టి తొందరగా ఏం అవ్వదు. చూడండి, ఇక్కడ కూడా హోల్ మొత్తం డిగ్ చేసేసి చేస్తున్నాను. నేను ఎవ్రీ ఇయర్ అయితే ఇట్లానే ఫాలో అవుతాను. కంపోస్ట్ బిన్ ఉంది కానీ నేను అది అసలు ఎక్కువ ఏం యూజ్ చేయను. జస్ట్ ఇప్పటికైతే లీవ్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టిన. మా ఇంటి వెనకాల పెద్ద చెట్టు ఉంది, బ్యాక్ యార్డ్. ఆ లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ అన్ని కలెక్ట్ చేసేసి దాంట్లో వేసేసిన, అవసరం ఉన్నప్పుడు అలా యూజ్ చేద్దామని. ఇది చూడండి, పీకాన్ నట్టు తెలుసు అనుకుంటా మీకు, చూపిస్తాను. అది చెట్టు ఉంది మా ఇంటి వెనకాల, నెక్స్ట్ టైం చూపిస్తాను అది వీడియోలో. సో ఇప్పుడు ఇట్లా మంచిగా లీవ్స్ అన్నీ వేసేసుకొని దానిపైనుంచి మట్టి వేసుకొని ఒక 1 వీక్ ఉంచిన తర్వాత దీనిపైనుంచి నేను డిఫరెంట్వి ప్లాంట్ చేసుకుంటాను. సో అప్పుడు మనకి ఏం ఇష్యూ ఏం అవ్వదు, బాగానే ఉంటుంది. చెట్లు పాడైపోతాయి, మొక్కలు పెరగవు, వెంటనే దానిపైన నాటుకుంటే అని అట్లా ఏమి ఉండదు, మంచిగా వస్తాయి మొక్కలు. ఇది ఎప్పుడైనా సరే నేను అన్ని ప్లాంట్స్, ఇప్పుడు నా దగ్గర అన్ని ప్లాంట్స్ అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడే మాకు సీజన్ స్టార్ట్ అయింది కదా. సో ఎక్కడైతే ప్లాంట్స్ లేవో అక్కడ కొంచెం పెద్ద పెద్ద హోల్ డిగ్ చేసుకొని అక్కడ మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకా కొన్ని ఇక్కడ 2 వీక్స్ బ్యాక్ ఆల్రెడీ, 1 వీక్ బ్యాక్ ఆల్రెడీ నేను సాయిల్లో ఆల్రెడీ కంపోస్ట్ యాడ్ చేశాను, లైక్ ఎండిపోయిన లీవ్స్ అవన్నీ యాడ్ చేశాను. ఆ లీవ్స్ పైనుంచి మళ్ళీ మట్టి వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నాకు ప్లాంటింగ్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైనుంచి నేను విత్తనాలు నాటుకుంటున్నాను. ఇంట్లో కొన్ని బఠానీలు ఉండే, అవి పీస్ అంటారు కదా, బఠానీ గింజలు, అవి ఉంటే అవి నాటుకుంటున్నాను. ఎవ్రీ టైమ్ ఇంతే. ఇంకా నేను కంపోస్ట్ యాడ్ చేసినాక ఒక 1 వీక్ ఉంచుతాను. ఎండాకాలం అయితే 1 వీక్ ఉంచేసి దానిపైనుంచి మంచిగా సీడ్స్ మొక్కలన్నా నాటుకుంటాను. చాలా హెల్తీగా పెరుగుతాయి. సో మనం కంపోస్ట్ యాడ్ చేసి దానిపైనుంచి మొక్కలు పెట్టుకుంటే అది డబుల్ స్ట్రాంగ్ ఉంటాయి, అవి చెట్లు చాలా మంచి గ్రోత్ ఉంటుంది. మన కాయలైనా పండ్లైనా చాలా పెద్ద పెద్ద సైజులో వస్తాయి. ఇది చూడండి, ఈ పీస్ అయితేనేమో నేను బయట నుంచి ఏమి కొనుక్కరాలేదు. బయట నుంచి ప్యాకెట్ కొనుక్కొస్తేనేమో దానిలో 15 to 20 సీడ్స్ కంటే ఎక్కువ ఉండవు. సో అందుకని ఇంట్లోనే బఠానీలు ఇండియన్ స్టోర్ నుంచి కొనుక్కొచ్చినవి ఉంటాయి కదా, ఎండిపోయినాయి, అవి వేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇట్లనే వేస్తాను. ఈ పీస్ క్రాప్ అయితేనేమో
ఇయర్లీ 3 టైమ్స్ వేసుకుంటాను. ఒకసారి అక్టోబర్లో వేస్తాను, జనవరికి రెడీ అయిపోతుంది. మళ్ళీ ఫెబ్లో ఆ టైంకి వేస్తే ఇప్పుడు మాకు రెడీగా ఉన్నాయి తినడానికి పీస్. కొన్ని అయిపోతున్నాయి, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అవి అయిపోవడానికి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్రాప్ యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 1.5 మంత్ 2 మంత్స్కి మళ్ళీ మంచిగా పీస్ వస్తాయి. సో ఇంకా ఒకటి అయిపోతూ ఉంటే ఒకటి రెడీ చేసుకుంటూ ఉంటాను క్రాప్ నేను. ఇవి బఠానీలు చాలా హెల్దీ కదా, మనం బయట కొనుక్కుంటే అవి ఇక్కడ ఎంత మంచిగా పండిస్తున్నారు ఏం తెలియదు కదా. సో అందుకని వీలైనంత వరకు ఇంట్లోనే పెంచుకుందాం అని చెప్పేసి పెంచుకుంటున్నాను. హ్యాపీనెస్సే వేరు కదా, మన చేయితో మనం పండించుకొని తింటూ ఉంటే. అవి తక్కువ వచ్చినా సరే మనకు అది హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మీరు కూడా ఇంతేనా? పాప పెడుతుంది చూడండి, ఆమెకే పెట్టమని చెప్పేసి. అదొక టైంపాస్ లాగా. ఎవ్రీ ఇయర్ మా పిల్లలే పెడుతూ ఉంటారు, నేను వాళ్ళకే చెప్తాను ఇట్లా చూపించేసి ఇక్కడ ఇట్లా పెట్టాలి అని. సో వాళ్ళే పెడుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. ఈసారి మా బాబు స్కూల్కి వెళ్ళిండు, అందుకని నేను మా పాపతో పెట్టిస్తున్నాను. ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు డైలీ, ఎప్పుడు వస్తాయి కాయలు అని చెప్పేసి. పెట్టిన నెక్స్ట్ డే నుంచే కాయలు రావాలి అని అనుకుంటారు వాళ్ళు, తెలియదు కదా. ఈ పీస్ అయితేనేమో 1 వీక్లోనే మనకు మంచిగా మొలకలు వచ్చేస్తాయి, తొందరగా పెరుగుతాయి. ఎండాకాలంలో అయితే కొంచెం చలికాలంలో టైం పడుతుంది పెరగడానికి, ఎండాకాలం మాత్రం చాలా తొందరగా పెరుగుతాయి. చూడండి, నేను అన్ని దగ్గరనే ప్లాన్ చేసుకున్నాను. ఇట్లా దగ్గర ప్లాన్ చేసుకున్నా సరే పీస్ మంచిగా వస్తాయి. దూరమే ప్లాన్ చేసుకోవాలి, రావు క్లమ్జీ అయిపోతాయి అని అనుకోవద్దు. ఎందుకంటే కాయలు కూడా ఎక్కువ వస్తాయి, ఒక్క చెట్టుకే 50-100 కాయలు అట్లా వస్తాయి. ఇంకొకటేసారి కాయలు వచ్చేసి అయిపోతుంది. సో అప్పుడు మనం పీకేయాల్సిందే, మళ్ళీ క్రాప్ ఏం రాదు, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా పెట్టుకోవాలి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీస్ ఉంటాయి కదా. నేను స్టార్టింగ్ అయితేనేమో కొనుక్కొచ్చాను సీడ్స్, బట్ ఈసారి అయితే లాస్ట్ ఇయర్ అయితే ఇంట్లో వేసేస్తున్నాను, బాగానే వస్తున్నాయి. సో అప్పటి నుంచి నేను ఇంకేం కొనుక్క రావట్లేదు. చూడండి, మట్టితో కప్పేస్తున్నాను. మళ్ళీ పైకి ఉంటే పిట్టలు తీసుకొని వెళ్తాయి. బర్డ్స్ ఉన్నాయి ఇంటి వెనకాల, చాలా చెట్టు ఉందని చెప్పాను కదా పెద్దది, చెట్టు నిండా బర్డ్సే ఉంటాయి. బయటికి కనబడితే ఇవన్నీ తవ్వుకొని వెళ్ళిపోతాయి. సో అందుకని దాన్ని మంచిగా కవర్ చేస్తున్నాను. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.